సర్వశక్తి కలిగిన దేవుని నామమునికి మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 1వ వచనం. రండి, యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణను గూర్చినటువంటి ఉత్సాహ సునాద గీతాలు మన గృహాలలో వినబడాలని బైబిల్ సెలవిస్తుంది. రండి, యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేద్దామంటాడు. ధ్వని అనే మాటకు అనేకులకు వినపడేటట్లుగా అని ఉంటుంది. ఆ శబ్దము కొన్ని వేల కిలోమీటర్లకు వినిపిస్తుందట. అరవటం వేరు, ధ్వని పుట్టటం వేరు. అయితే రక్షణను గూర్చి, యెహోవాను గూర్చి అంత గొప్పగా ఎందుకు ప్రచురపరచబడాలి అని అంటే, యెహోవా వలన మనకు, యెహోవా ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ ఎలాంటిదంటే, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించనివ్వను అన్నాడు. ఏది నీకు ఎంత మాత్రము హాని కలగదన్నాడు. నీవు నాగుపాములను ఎత్తిపెట్టదవు, మృగములను నువ్వు త్రొక్కెదవు అని బైబిల్ సెలవిస్తుంది. కొదమ సింహములను నీవు అణగదొక్కుతావని బైబిల్ సెలవిస్తుంది. అంటే ఆ నామాన్ని మనము ధరించినప్పుడు, ఆ నామమునకు మనం విలువ ఇచ్చినప్పుడు మన జీవితంలో ఇంత గొప్ప ఆశీర్వాదం. అందుకే ఆయనను గూర్చినటువంటి ఉత్సాహ సునాద గీతం వినిపిద్దాం రండి అని ప్రజలు పాడుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, శ్రమలలో నేను వారికి తోడుగా ఉంటానంటాడు. గాఢాంధకారపు లోయలోనికి వెళ్ళిన వాళ్ళకి ఏ అపాయము రానివ్వను అంటాడు. అంటే ఆ నామములో ఉన్నటువంటి శక్తి, ప్రభావం మనం ధరించినప్పుడు మనమంతా ప్రొటెక్షన్ మనకు దొరుకుతుంది. కనుక మనం సంతోషించాలి, ఉత్సాహధ్వని చేయాలి. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను మరలా మీకు చెప్తున్నాను, మీరు ప్రభువులో ఆనందించండి, ప్రభువులో ఆనందించండి అన్నాడు. ఎందుకనంటే ఆ శ్రమలన్నీ ఓర్చుకుంది దేవుడే అంటాడు. ఇంత విస్తారమైన కృపనిచ్చి వాడుకుంటుంది దేవుడే అంటాడు. నా ఎడల అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు, అది ఆయన కృపే అంటాడు. ప్రార్థన చేసిన ఆయన కృపే అంటాడు, పరిచర్య చేసిన ఆయన కృపే అంటాడు. కాబట్టి ఆయన ద్వారా సమస్తము జరుగుతున్నప్పుడు ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఉత్సాహధ్వని చేయాలి. ఎందుకంటే ఇది శక్తి చేత, బలము చేత, జ్ఞానము చేత కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారా. అంటే ఆత్మదేవుడు వచ్చి మనలో ఈ కార్యాలన్నీ జరిగిస్తుంటాడు. కనుక మనం ఉత్సాహ సునాద గీతం పాడుతూ ఉండాలి. రక్షణను గురించినటువంటి సునాద గీతాలు వినిపిస్తుండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డారా, ఆత్మదేవుడు పంపబడ్డాడు. మన ద్వారా దేవుడు జరిగించాల్సిన కార్యాలు పరిశుద్ధాత్ముడు జరిగిస్తూ ఉంటాడు. ఆ సమయంలో మనం చేయవలసిందల్లా ఒకటే, సంతోషగానములు వినిపిస్తూ ఉండాలి. అది శ్రమైన, ఇరుకు మార్గమైన, సంతోషకరమైన మార్గమైన, అది చెరసాల మార్గమైన, అలా మనం చేస్తున్నప్పుడు మన జీవితాలు గొప్పగా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. చూడండి, అనేక మంది జీవితాలు అలా మారాయి కనుక సాక్ష్యం ఇస్తున్నాడు, ప్రభువులో ఆనందించండి అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినములో ఎదురవుతున్న ప్రతి ఆటంకాలను దేవుడు జయిస్తాడు. మనం ఆయనకు అప్పగించుకోవాలి, ఆయనను స్తుతించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. అట్టి భాగ్యం ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.